పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ జాగృతి ఆఫీస్ లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వరలక్ష్మి మాంచాలతో ఉన్నాము. కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. మరి తర్వాత కార్యాచరణ ఏంటి కవితది? మరి ఎట్లా చూస్తారు ఆ సస్పెండ్ అని? మీరు ఈ సస్పెండ్ చాలా అన్ఫేర్ అండి. తనని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేని బీఆర్ఎస్ లో ఉండేటువంటి నాయకులు పెట్టిన ప్రెషర్ కే ఈ డెసిషన్ తీసుకుంది అని మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ కార్యాచరణ ఏముంటుంది ఏంటనేది రేపు మా కవితక్క గారు మాట్లాడేటువంటి ప్రెస్ మీట్ లోనే తెలుస్తుంది. తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ జాగృతి కార్యకర్తలం అందరం కూడా తన వెంటే ఉంటాము. ఎలాంటి స్టెప్ తీసుకున్నా తనకి సపోర్టివ్ గానే ఉంటాం. తనతో పాటే కలిసి నడుస్తాం. హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే సస్పెండ్ అయిందని మీరు అనుకుంటున్నారా? అనుచిత వ్యాఖ్యలు అని ఎందుకు ఆ వర్డ్ వస్తుందో అర్థమైతలేదు. ఎందుకంటే అనుచితంగా ఏదో ఒకటి మాట్లాడేటువంటి నేచర్ మా కవిత గారిది కాదు. అంటిల్ అనలేస్తాను ఎంత అబ్జర్వేషన్ చేసి ఎన్నో రోజుల నుండి చెప్పాలి అనుకునేటువంటి విషయాలకు కూడా పార్టీలో ఫ్యామిలీలో స్ప్లిట్స్ రాకుండా ఉండాలని అంతటి బడబాగ్ని అనొచ్చేమో, అంతటి గుండె నిండా బరువును తను మోస్తూ నిన్న తన ఫాదర్ అయినటువంటి కేసీఆర్ గారి మీద ఒక బ్లాక్ రిమార్క్ వస్తుంది అంటే ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న వీళ్ళ బాధ్యత కాదా అనేటువంటి తీసుకుంటూ తను అన్నారు. అంతేగాని ఊరికనే అనుచితంగా మాట్లాడినటువంటి విషయాలు కాదు. తను కరెక్ట్ గానే మాట్లాడతారు, ఏ అబ్జర్వేషన్ లేకుండా మాట్లాడతారు. అందరి పొలిటికల్ లీడర్స్ తో కంపేర్ చేస్తే మా కవిత గారు చాలా స్ట్రైట్ గా మాట్లాడే వ్యక్తి. ధైర్యంగా ఎట్లాంటి పరిస్థితులైనా తీసుకునేటువంటి ధైర్యం గల వ్యక్తి. తను ఎవరినో జడిసి లేకపోతే ఇట్లా అనుకునేటువంటి వ్యక్తి కాదు. సో తను చేసింది అనుచిత వాక్యాలు కాదు, 100% తన అబ్జర్వేషన్ లో అది చూసింది కాబట్టే చెప్పినటువంటి స్టేట్మెంట్ అని. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అనుచిత వ్యాఖ్యలు అని. అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకి మీడియా పరంగా మీరు అడిగినందుకు నేను చెప్తున్నా అవి అనుచిత వాక్యాలు కాదు. అంటిల్ అండ్ అన్లెస్ తనకు గట్టిగా ఆ విషయాల మీద అవగాహన ఉండటం అనేటువంటిది ఉండి తను గమనించినటువంటి విషయాలు అయ్యుంటాయి. అందుకే ప్రెస్ మీట్ లోనే బాహటంగా చెప్పింది. ఊరికే మేమేం మాట్లాడుకునే దాంట్లో చెప్పింది అది ఎవరి ద్వారా బయటకు వచ్చిందంటే అది వేరే విషయం. బట్ ప్రెస్ మీట్ లోనే అంత బాహటంగా ధైర్యంగా ప్రెస్ కి తను రిలీజ్ చేసినప్పుడు మనం అది అనుచితం అని ఎవరైనా అంటున్నారు అంటే వాళ్ళకి సరైన అవగాహన లేదు అని మాకు కూడా అర్థమవుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 2024 ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం కవితే అని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. కవిత గారు తెలంగాణ మొత్తాన్ని ఏలలేదు కదా. తను అంతకన్నా ముందు 2023లో జరిగినటువంటి ఎలక్షన్స్ అప్పుడు రిపోర్ట్ లో ఎట్లా వచ్చింది అంటే కొద్దిమంది ఎమ్మెల్యేలను మారుస్తే ఆ చోట్ల గెలిచేవాడు. ఓడిపోయిన ప్రతి దగ్గర కూడా వాళ్ళని మార్చమన్నాము, వాళ్ళ మీద ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్నాయి, అట్లున్నాయి, మార్చలేదు కాబట్టి ఓడిపోయింది అనేటువంటిదే సర్వేల్ రిపోర్ట్ వచ్చింది. ఇవాళ ఏదో ఒక విషయం దొరికింది కదా అని ఆ చిన్న పదాన్ని పట్టుకొని పెద్ద కూతేసినట్టు ఆ మాటకు దీన్ని ఎట్లా అన్వయిస్తారండి? తర్వాత అప్పటికి ఇంకా ఈడీ కేసు అయింది, ఇదైంది అనేటువంటిది జరగలే. ఒక ఆరోపణ అనేటువంటిది ఒకటి వస్తుంది, వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసుకొని పోయినటువంటిదే జరిగింది. అది కూడా ఎప్పుడు డిసెంబర్ 10th ఆ టైంకి. అప్పటికి ఎలక్షన్ అయిపోయినాయి, December 3rd ఏమో అయిపోయినాయి కదా మనకి ఎలక్షన్. సో దానికి దీనికి లెంకి పెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఇవన్నీ ఇంకో 100-1000 కూడా దానికి అటాచ్ చేస్తారేమో, బట్ అది కరెక్ట్ కాదు. మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినప్పటికీ అప్పటికి ఇంకా కవిత గారి విషయమే రాలేదు. ఎంపీ ఎలక్షన్స్ అయినప్పుడు తను అరెస్ట్ అయ్యి ఉన్నారు, కస్టడీలో ఉండి ఉన్నారు తను. సరే దానికే అన్నారు అని అనుకుంటే కూడా కవిత గారు ఒక్కరే తెలంగాణలో ఉండే ఎంపీలందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటిది లేకుండే. ఇప్పుడు ఆ ఎంపీలుగా ఉండే వాళ్ళది ఏముండేనో, ఇప్పుడు ప్రజలు కదా అందరినీ మైమర్పించి చేసేటువంటిది ఏముండదు కదా. అబ్జర్వేషన్ అనేటువంటిది ప్రజలదే కదా. అంతేగాని గుడ్డిగా వాళ్ళు ఆమెను చూసి వీళ్ళకి ఓటేయలేదు అనేటువంటిది కరెక్ట్ కాదు. కేసీఆర్ కవిత గారికి ఒక్కరికే బాపు కాదు, తెలంగాణ రాష్ట్రంలో అందరికి బాపు, బీఆర్ఎస్ వాళ్ళకి ముఖ్యమైన బాపు అని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అవును, మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి, మాకు బాపు. ఎందుకంటే మా కవితక్కకు సొంతం రక్తం పంచుకొని పుట్టిన మా కవితక్కకు ఫాదర్ అయినప్పుడు మాకు కూడా ఫాదరే. ఎందుకంటే ఆయన అడుగు జాడల్లోనే ఆయన యొక్క ఏమంటారు సపోర్ట్ తోనే ఆయనను దృష్టిలో పెట్టుకొని ఆ పర్సనాలిటీని తీసుకొని మా కవిత గారు కూడా ముందుకు నడుస్తున్నటువంటి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడపిల్లకి ఫాదర్ హీరో, అది మనందరూ కూడా తెలిసిన విషయాలే. సో తను కూడా అడుగు జాడల్లోనే నడుచుకుంటూ వచ్చింది తను. సో ఈ రోజు మాకు ముఖ్యమైన ఫాదర్ అంటే ఫాదర్ అలా ముఖ్యమైన ఫాదరు, ముఖ్యం లేకుండా ఉండే ఫాదర్ అని ఉండదు. ఆ మాట్లాడటం ఎవరో జర సరిగ్గా సెట్ చేసుకొని మాట్లాడాలి.
కవిత పార్టీ పెడితే తెలంగాణలో తొలి మహిళ అవుతుంది రాజకీయ నాయకురాలిగా పార్టీ పెట్టడం. మరి మరో షర్మిల అవుతుందని అటు ఇప్పటికే కొన్ని పార్టీలు విమర్శిస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మరో షర్మిల అవుతుంది అని అంటున్నారు. మరి ఒక కార్యకర్తగా మీరు ఎట్లా మరి చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? ఇప్పుడు షర్మిల గారిని కూడా చూస్తున్నామండి. షర్మిల గారు రాజకీయ నేపథ్యం అవన్నీ కూడా చూస్తున్నాము. తనకి మా కవిత గారికి ఏ విధమైనటువంటి పొంతన కంపారెన్స్ కూడా తీసుకునేటువంటి అవకాశమే లేదు. కవిత గారు పొలిటికల్ పార్టీలో ఎంటర్ అవ్వడానికి ముందు నుండే జాగృతి సంస్థను స్థాపించినటువంటి నేపథ్యం ఆమెకుంది. వేల మంది కార్యకర్తలను తయారు చేసుకున్నటువంటి నేపథ్యం ఆమెకుంది. దేశ విదేశాలలో కూడా మన తెలంగాణ ఉనికి చాటినటువంటి నేపథ్యం తనకుంది. వీటితోటి మనము ఇంకొక లీడర్ని ఎట్లా కంపేర్ చేస్తారండి? అంటే ఒక రాజకీయవేత్తకు బిడ్డ అయినంత మాత్రాన్ని ఎవరితో వాళ్ళతో కంపేర్ చేస్తారంటే మేము ఒప్పుకునేటువంటి విషయం కానే కాదు. ఈ రోజుల్లో రాజకీయాలు ఎక్కువ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి రాజకీయాల గురించి. మరి విమర్శలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువ వస్తాయి. మరి వాటిని తట్టుకోగలరా మీరు తెలంగాణ జాగృతి వాళ్ళు? 100% తట్టుకుంటామండి. ఎందుకంటే ఎక్కడైతే నిజం ఉంటుందో, నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. అబద్ధం ఇక్కడక్కడ ఎగిరి డాన్స్ చేస్తుందేమో, బట్ నిజం ఎప్పటికి కూడా నిలిచే ఉంటది. ఎండ్ ఆఫ్ ద టైం, ఎండ్ ఎన్క్రిప్షన్ వరకు నిజం ఉంటుంది. ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మరి ఫైనల్ గా పార్టీ పెట్టబోతున్నారా? ఫ్యూచర్ లో కవిత సీఎం అయ్యే అవకాశం ఉంటది అంటున్నారా? ఉంటే మాకు కూడా సంతోషమే ఉంటది. మేము కూడా కోరుకుంటున్నాము. మా డ్రీమ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము నమ్ముకున్న లీడరు ఆ స్థాయిలో ఉండాలి అని మేము కూడా అనుకుంటాం కదా. కానీ కవిత గారు ఏ కార్యాచరణ తీసుకుంటారో, ఏ స్టెప్ తీసుకుంటారో, తన డెసిషన్ ఏంది అనేది తనే రేపు ప్రెస్ మీట్ లో మాట్లాడతారు.